అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఓకే అండి. ఈ బుక్లెట్ ప్రీవియస్ బుక్లెట్ అండి. ఇది టెట్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. టెట్ కొత్తగా రాసే అభ్యర్థులకు కొంచెం ఈ బుక్లెట్‌ని చూస్తే ఒక అవగాహన అనేది వస్తుంది. తెలుగు కాంటెంట్ విషయానికొస్తే మాత్రం ఎస్‌జిటి అయినా, ఎస్ఏ అయినా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అభ్యర్థులకు ఉపయోగపడుతుందండి ఇది. పార్ట్ 2 తెలుగు అండి ఇది. పార్ట్ 2 తెలుగు. ఇందులో 30 మార్కులు ఉంటాయి. కాంటెంట్ విషయానికొస్తే మాత్రం ఈ కాంటెంట్‌లో 24 మార్కులు ఉంటాయి. 6 మార్కులు మాత్రం మెథడాలజీ. మొత్తం 30 మార్కులు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచో రాలేదండి. టెక్స్ట్ బుక్ నుండే వచ్చినవి. కాబట్టి మీరు స్టడీ సర్కిల్ ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ప్రతి ప్రశ్న టెక్స్ట్ బుక్ నుండే తీసుకున్నాను. అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా ఎక్కడ నుండి వచ్చాయి, ఏ ఇయర్ అవన్నీ చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఓకే. ఇప్పుడు మనం ఈ బుక్లెట్‌ని చూసినట్టయితే ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 2 31వ ప్రశ్న నుంచి 35వ ప్రశ్న వరకి ఇదంతా కాంటెంట్ అండి. ఆ తర్వాత మిగతా 6 ప్రశ్నలు మెథడాలజీ. ఓకే అండి. మనం ముందుగా అపరిచిత పద్యం చూద్దాం. ఇక్కడ సూచన అని ఇచ్చారండి. ఇచ్చిన పద్యమును చదివి క్రిందనున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అన్నాడు. ఇది అపరిచిత పద్యం. ఏం పద్యం ఇచ్చాడు? కంద పద్యం ఇచ్చాడు. కంద పద్యాలు ఎవరు ఎక్కువ రాస్తారు? బద్దెన. ఓకే. మరి ఈ పద్యం చూసినట్టయితే మనము దగ్గర కొండము సెప్పేడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా నెగ్గు బ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతి అని ఇచ్చాడండి. ఈ పద్యానికి కింద ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. రాజు దేనికి ప్రియంకారాదు, రాజు దేనికి ప్రియంకారాదు అని ప్రశ్న ఇచ్చాడు. ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుండో రావండి. ఈ పద్యం నుండి అడిగిన ప్రశ్నలే ఇవి. ఏంటి? ఆశ్రితుల మాటలకు, రాణుల వలపులకు, మంత్రుల చాడీలకు, విజయకాంక్షకు. ఇక్కడ మరి ఆన్సర్ ఏంటి? రాజు దేనికి ప్రియంకారాదు అంటే పెగ్గడ పలుకులకు అంటే మంత్రుల చాడీలకు ప్రియంకారాదు అని ఆన్సర్ అండి. కల్పతరువును ఎవరితో పోల్చాడు? కల్పతరువు బ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు. బ్రజ అంటే ప్రజలు, ప్రజలతో పోల్చడం జరిగింది. కల్పతరువును ప్రజలతో పోల్చారు. కవి పోల్చారండి. రాజు ఎవరికి కీడు చేయకూడదు అనే ప్రశ్న అడగడం జరిగింది. ఎవరికి కీడు చేయొద్దు? సైనికులక, జనులక, నమ్ముకున్న వారిక, మిత్రులక? జనులకు రాజు కీడు చేయకూడదు. రాజు రెక్కడ పలుకులకు రాజు ప్రియుడై ఎగ్గు ప్రజ కాచరించుట జనులకు కీడు చేయరాదు. కల్పవృక్షము వేటు కొరకు నరకకూడదు అని కవి అన్నాడు. వంట చెరుకు కొరక, ముగ్గుల కొరక, కట్టెల కొరక, ఇంటి కొరక. ఇక్కడ ఉంది కదా అండి. బ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతి. బొగ్గుల కొరకు. ఈ పద్యం యొక్క శతకర్త ఎవరు అని అడిగారు. చూడండి. భర్తృహరి వేమారెడ్డి, శ్రీ నృసింహకవి, భద్రభూపాలుడు. ఇక్కడ మరి పద్యంలో 4వ పాదము ఏమని ఇచ్చారు? సుమతి. సుమతి శతకాన్ని రాసిన కవి ఎవరు? బద్దెన. అంటే సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన ఉంది కదా, మరి ఆప్షన్ లేదు కదా అనుకోకూడదు. బద్దెనకు మారు పేరే భద్రభూపాలుడు. ఈ భద్రభూపాలుడే బద్దెన. ఇతడు వేములవాడ చాళుక్య రాజు. వేములవాడ చాళుక్య రాజుకే బద్దెన అని పేరు. ఇతడు నీతి శాస్త్రంతో పాటు సుమతి శతకాలను కూడా రాయడం జరిగింది.
నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకాలు. ఈ పద్యాలు కందంలో రాశాడండి. ఎవరు? బద్దెన. ఓకే. ఇక్కడ ఏంటి? అపరిచిత గద్యం ఇచ్చాడండి. క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అని అన్నారు. ఈ పేరాను అపరిచిత గద్యం ఇది. ఈ పేరాన్ని మనం చదివితే ఈ క్రింది ప్రశ్నలకు ఆన్సర్ని ఇవ్వగలం. అయితే చెవి కోసుకోవడం అనే పదము ఏంటి అని ఇచ్చారు. చెవి కోసుకోవడము అంటే సామెతన, లోకోక్తిన, జంట పదమా, జాతీయమా? చెవి కోసుకోవడము అంటే శ్రద్ధగా వినడము అని అర్థం. ఇది ఒక జాతీయ పదం. ఓకేనా? నెక్స్ట్, కథలు కాలానికి నిలబడడానికి కారణం ఏమిటి అని ఇందులోని ప్రశ్న అడిగారు. ఏంటి మరి? కథలంటే పిల్లలకు ఇష్టం కాబట్టి, కథలు నీతిని అందిస్తాయి కాబట్టి, కథలలో పిల్లల ప్రపంచం ఉంటుంది కాబట్టి, పిల్లలు నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆన్సర్ అనేది పిల్లలు నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కథలు వారికి మనము వినిపించాలి. ఎందుకంటే కథలు వినడం వల్ల వాళ్ళకి ఏకాగ్రత అనేది, జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. వారి నిర్ణయాలు వారే సొంతంగా తీసుకుంటారు. ఇది మనకు చదివితే ఈజీగా అర్థమైపోతుందండి. కాబట్టి ఈ గద్యాన్ని, అపరిచిత గద్యాన్ని చదివి మంచి అవగాహన చేసుకుని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రశ్న చూడగానే మనకి ఆన్సర్ అనేది ఎక్కడ అని తెలిసిపోతుంది. ఈ పేరాలో ఉత్సుకత అనే పదానికి సమానార్థక పదము ఏది అని అన్నాడు. ఉత్సుకత అంటే అన్వేషణ, పరిశోధన, కుతూహలం, పరిశీలన. ఇక్కడే తెలిసిపోతుంది కదా. ఉత్సుకత అంటే కుతూహలం. నెక్స్ట్ ప్రశ్న, కథల విషయంలో మనం చేయాల్సిన పని అని ఇచ్చారు ప్రశ్న. కథలను విశ్లేషించాలి, మంచి చెడులని చెప్పాలి, కథలోని నీతిని వివరించాలి, నేర్చుకోవడం పిల్లలకు వదిలివేయాలి. వెరీ గుడ్. ఏంటి మరి? నేర్చుకోవడం అనేది పిల్లలకే వదిలేయాలి. ఈ కథలు మనకి తెలియజేస్తున్నవి. ఏంటి? నేర్చుకోవడం అనేది పిల్లలకే వదిలేయాలి. ఒక్కసారి చూపెట్టాలి, ఆ తర్వాత వాళ్ళకి వదిలేయాలి. ఓకే. నెక్స్ట్ ప్రశ్న, మౌఖికం అంటే అర్థం అని అడిగారు. అంటే ఇందులోని ప్రశ్న అన్నమాట. గేయాల ద్వారా చెప్పడమా, హావభావాలతో చెప్పడమా, నోటితో చెప్పడమా, ముఖ కవలికలతో చెప్పడమా? మౌఖికము అంటేనే నోరు. ఏంటి మరి ఆన్సర్? నోటితో చెప్పడం. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. రెబక్క శిల్పం ఉన్న చోటు అని అడిగారు. ఈ రెబక్క శిల్పం అనేది ఏ క్లాస్ అండి? 5th క్లాస్. ఓకే. రెబక్క శిల్పం ఉన్న చోటు ఏంటి? స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, తెలంగాణ. శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయం, సాలార్జంగ్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం. మనకి సాలార్జంగ్ మ్యూజియం అనే పాఠంలోనిదండి ఈ రెబక్క శిల్పం. ఆన్సర్ సాలార్జంగ్ మ్యూజియం. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో రెబక్క శిల్పం ఉన్నది. నెక్స్ట్, గంటలు కొట్టే గడియారము. ఓకే. నెక్స్ట్ ప్రశ్న అండి, చదువని వాడజ్ఞుండగు అన్న కవి ఎవరు? ఇది కూడా 5th క్లాసే అండి. ఏంటి మరి? చదువని వాడజ్ఞుండగు అనే పద్యాన్ని అన్న కవి ఎవరు అంటే, పద్యం రాసిన కవి ఎవరు అన్నట్టే కదా. ఎవరు? పోతన అండి. పోతన. నన్నయ్య కాదు, ఎర్రన కాదు, మారన కాదు, పోతన. నెక్స్ట్, వెంకట నరసింహ కవి రచన. వెంకట నరసింహ కవి రచన. గాంధీ తాత శతకం ఎవరు? సిరిసినహల కృష్ణమాచార్యులు. భరత సింహ శతకం సూరోజి బాల నరసింహాచారి. కుమార శతకం పక్కి వెంకట నరసింహ కవి. కుమార శతకం వెంకట నరసింహ కవి. ఓకే. ఇవి వెంకట నరసింహ కవి రాసింది ఏంటి? ఏ శతకం? కుమారి శతకం. కుమార కాదండి, కుమారి. ఓకే. ఇది 4వ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, సమ్మక్క గాయపడ్డ చోటు అని అడిగారు. పిల్లగద్దెన,
చిలకల గుట్టన, తల్లి గద్దన, జంపన్న వాగ. సమ్మక్క గాయపడ్డ చోటు ఏంటి? తల్లి గద్దే. మరి సారలమ్మ వీర మరణం పొందిన చోటు పిల్లగద్దె. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మనం. సడన్గా చూసరికి సమ్మక్క అన్నారు కాబట్టి పిల్లగద్దె అని పెట్టకూడదు. సారలమ్మ వీర మరణం పొందిన చోటును పిల్లగద్దె అంటారు. ఓకే. నెక్స్ట్ ఆలి పదానికి అర్థం అడిగారండి. ఆలి ఆలి అంటే వికసనం, నెక్స్ట్ చీకటి, వరుస, భూమి. ఆలి అంటే వరుస అని అర్థం. నెక్స్ట్ పులి పర్యాయపదం కానిది అడిగారండి. కానిది పులి పర్యాయాన్ని మనం పూర్తిగా చదవము. అది పులి అనగానే ఇంకా ఆన్సర్ ఏంటని ఇంకా టక్కన పెట్టేస్తాం. అలా కాదు. పులి పర్యాయపదం కానిది అని అన్నాడు. వ్యాఘ్రమా, కేసరియా, శార్దూలమా, పుండరికమా? పులి పర్యాయపదం కానిది కేసరి అండి. కేసరి, సింహం అనేది పులి పర్యాయపదాలు కాదు. వ్యాఘ్రం, శార్దూలం, పుండరికం పులి యొక్క పర్యాయపదాలు ఇవి. నెక్స్ట్ పృథ్వీ వికృతి పదము అడిగారు. పృథ్వీ అంటే ఇది వికృతి పదము అన్నాడు. అర్థం అనుకొని భూమి అని పెడతారు. అలా కాదు. పృథ్వీ వికృతి పదము భూమియా, వెలన, ధరణ, పుడమియా? పృథ్వీ అంటే పుడమి. ఇవి ప్రకృతి వికృతులు అండి, 6th క్లాస్. ఓకే. నెక్స్ట్ ప్రశ్న. గోవు నానార్థాన్ని గుర్తించండి అని అన్నారు. గోవు నానార్థాన్ని గుర్తించండి. ఇవి 6th క్లాస్ నానార్థాలండి. గోవు అంటే మారేడు, సరస్వతి, తల్లి, సంపద. మరి ఏంటి కరెక్ట్? గోవు అంటే సరస్వతి కరెక్ట్ అండి. నానార్థాలు అన్నీ టోటల్గా ఇవ్వకుండా ఒక్కటి అందులో నుంచి ఒక్కటి ఇచ్చి అడిగాడు. చూడండి ఎంత లోతుగా చదవాలో. ఉదది పదానికి అర్థము అన్నాడండి. ఉదది అంటే వాయువా, సముద్రమా, ఆకాశమా, అగ్నియా? ఉదది అంటే ఇక్కడ ఏంటి అండి? సముద్రం, రత్నాకరం, సాగరం కూడా అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రశ్న. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంది అన్నాడు. చూసింది మరి వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా, తద్ధర్మకాలమా? చూసింది కాబట్టి అయిపోయింది భూతకాలము. భవిష్యత్ కాలము అంటే చూడబోతుంది. వర్తమాన కాలము అంటే చూస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి. ఈ తద్ధర్మకాలము అంటే ఉదాహరణ ఏంటి? సూర్యుడు నిత్యం ప్రతిరోజు ప్రకాశిస్తాడు తప్పకుండా అని అర్థాన్ని ఇస్తుంది అన్నట్టు తద్ధర్మకాలం. ఓకే. ఈ క్రింది పదాలలో అంతస్తాన్ని గుర్తించండి అన్నారు. అంతస్తాన్ని 1 శక్తి, 2 వంకర, 3 తల, 4 జలం. అంతస్తము అని మీ పదాలు ఇచ్చాడేంటి అని అనుకోవద్దు. అంతస్తంలో ఏ అక్షరాలు ఉన్నాయి? ష, ష, స, హ ఉన్నాయా? లేదు. అవేంటి? ఊష్మాలు. మరి ఇవేంటి అంతస్తాలు? ఏంటి? య, ర, ల, వ. కాబట్టి మనకు అవి అంతస్తాలు ఏ అక్షరాలు అని తెలిస్తేనే కదా ఈ ఆన్సర్ తెలిసేది. వా అన్నది కాబట్టి మొదటి అక్షరం మనకు ఎక్కడ ఉన్నది? అంతస్థం అక్షరం అనేది వా. ష, ష, స, హ అనేవి కాదండి. ఇవి అంతస్తాలు య, ర, ల, వ. కాబట్టి షా కాదు, తా కాదు, జా కాదు, వా అనేది కాబట్టి వంకర. మనకు మొదటి అక్షరం చూసుకుంటే చాలు, పక్కకు 0 ఉన్నా మనకి దీంతో సంబంధం లేదు. అంతస్తము అన్నాడు కాబట్టి వా. ఓకే. అది సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్. గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తిని తెలుపుతుంది అన్నారు. చూడండి. గోదావరి నదిలో లో అనే దానికి కింద గీత గీసారండి. సప్తమి విభక్తియా, షష్ఠి విభక్తియా, ద్వితీయ విభక్తియా, పంచమి విభక్తియా? ఇక్కడ మనకి లో అంటే ఏంటి? కిన్, కున్ యొక్క లో, లోపల ఏ విభక్తి? షష్ఠి విభక్తి.
సప్తమి అంటే అందున్నను. ద్వితీయ అంటే నిన్నున్నన్ కూర్చి గురించి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ. పంచమి అంటే పంచమి అంటే పంచమి యొక్క విభక్తి ప్రత్యయాలు ఏంటి? పంచమి యొక్క ఓకే అండి. పంచమి విభక్తి ప్రత్యయాలు ఏంటి? వలనం కంటెన్ పట్టి అనేది పంచమి విభక్తి ప్రత్యయాలు. ఈ విధంగా అన్నీ మనకు తెలుసుంటేనే కదా ఆన్సర్ని ఇవ్వగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. ఆహా అనే పదం నపుంసకలింగమా, ఏకవచనమా, అవ్యయమా, ఆచార్యార్థక పదమా? ఆహా అనేది ఏంటండి? అవ్యయం. అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేని దానిని అవ్యయము అంటారు. ఆహా అనేది దానికి లింగం లేదు, వచనం లేదు, విభక్తి లేదు, ప్రత్యయం లేదు, కాబట్టి అది అవ్యయం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ క్రింది పదాల్లో ద్వంద్వ సమాస పదము. ద్వంద్వ సమాస పదము దేశభక్తియ, గురుదక్షిణ, త్రికాలాల, కష్ట సుఖాల. చూడండి, ఈ క్రింది పదాల్లో ద్వంద్వ సమాస పదం ఏంటిది? ద్వంద్వ సమాసము కష్ట సుఖాలు. దేశభక్తి అనేది కాదండి. దేశభక్తి దేశం నందు భక్తి, దేశభక్తి కాదు. నందు అనేది సప్తమి. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, కొరకు కై కోసం చతుర్థి. త్రికాలాలు, త్రికాలాలు త్రీ అంటే ఇక్కడ సంగీతం చెప్తుంది కాబట్టి ద్విగు సమాసం. కష్ట సుఖాలు విగ్రహవాక్యం చేసినట్టయితే కష్టమును సుఖమును ద్వంద్వ సమాసం. ఓకే ఓకే అండి, ఇవి తెలుగు మెథడాలజీ అండి. ఇవి 6 మార్కులు, ఇవి 24 మార్కులు కాంటెంట్, ఇవి 6 మార్కులు మెథడాలజీ, మొత్తం 30 మార్కులు అని చెప్పాను కదా. ఓకే, ఈ 6 మార్కులు చూద్దామండి. ఏంటి? భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము అని అన్నవారు ఎవరు? ఎవరండి? హాకెటా, జాన్ పి హుబ్సా, నూమ్ చామ్స్కియా, సైఫెరా. ఎవరండి? భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది ఎవరు? నూమ్ చామ్స్కీ. భాష అనగానే మనకు గుర్తుకొచ్చేవారు భాష ప్రత్యేక నియమాలు, భాష ప్రత్యేక నియమాలు. నియమాలు అన్నప్పుడు నూమ్ చామ్స్కీ అనేది ఆన్సర్ అవుతుంది. మనం అలా గుర్తుపెట్టుకోవాలి ఒక కోడ్. ప్రత్యేక నియమాలు అన్నప్పుడు నూమ్ చామ్స్కీ. మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఇలా అంటారు: స్వసిద్ధవాదమా, సంపాదనవాదమా, ధాతువాదమా, సహజ పరిణామవాదమా? ఏమంటాము? మనస్తత్వ శాస్త్రంలోని ప్రకృతివాదాన్ని సంపాదనవాదము అంటాము. ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతున్న భాషా లక్షణం ఇది. భాష సామాజికం, భాష సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక, భాష నిర్మాణాత్మకం, భాష పరిశీలన, భాష పరిణామశీలమైనది. భాష పరిణామశీలమైనది ఏంటిదండి ఆన్సర్? భాష సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అనేది ఆన్సర్ అవుతుంది. భాష సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, ఇది ఆన్సర్. నెక్స్ట్, చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు? ప్లేటోనా, మ్యాక్స్ ముల్లరా, స్కిన్నరా, యష్కాచార్యుడా? ఎవరండి? చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయని ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు యష్కాచార్యుడు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. ఈ క్రింది వానిలో ఊష్మాలు అనగా నోటి సాయంతో ఊది పలికే అక్షరాలు ఊష్మాక్షరాలు ఏంటి అండి? షే, ష, స, హ. అంటే మనకి రెండు అక్షరాలు ఇచ్చాడు కాబట్టి మనకు కావాల్సింది పైనే ఉన్న ఆన్సర్. షే, హ. లా కాదు, అలా కాదు, జా కాదు, ఇని కాదు, టా కాదు, ఠా కాదు. ఓకే, చివరి ప్రశ్న అండి.
భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం. ఇదొకటి యాడ్ అవుతుందండి ఆన్సర్. యాడ్ స్కోర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ తప్పించారు. ఈ ఆప్షన్స్ అన్ని తప్పించారు. 1965, 1962, 1964, 1968, 1956 అండి ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ లేదు, కాబట్టి ఇందులో ఏది పెట్టినా యాడ్ స్కోరే. 1968. ఓకే, ఇది యాడ్ స్కోర్ కింద వచ్చిందండి ప్రశ్న. ఓకే అండి, ఇవన్నీ తెలుగు కాంటెంట్, ఓన్లీ తెలుగు కాంటెంట్కి సంబంధించిన 24 ప్రశ్నలు కాంటెంట్వి, 6 ప్రశ్నలు మెథడాలజీవి. ఓకే, ఓన్లీ కాంటెంట్కి సంబంధించిన బుక్లెట్ని వివరించాను. టెట్ బుక్లెట్ అండి ఇది. ఓకే అండి, ఈ వీడియో చూసిన వారు మాత్రం ఒక లైక్ చేయండి.